This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Praise the Lord, praise the Lord. So I believe you all are having good time. ప్రార్థన చేసుకుంటున్నారు, మీరందరూ వండర్ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. Hallelujah. God has been speaking to me. I know I've been sharing the bridge between you and your breakthrough is only one thing. నీకు నీ breakthrough కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఏంటంటే your word, your voice, మీ వాయిస్, దేవుని యొక్క మాట మాట్లాడిన మీ యొక్క స్వరము. హల్లెలూయా. మీకు మీ breakthrough కి కనెక్టింగ్ లింక్ ఏంటంటే the promise of God that is spoken by you. There are promises of God, but you should activate it. మీరు యాక్టివేట్ చేయాలి. You should activate the promise of God. Hallelujah. Hallelujah. Are you all with me? మీ ఫోన్లో సిరి ఉంది కదా, మీరు ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా కాల్ చేయాలంటే ఈ మధ్యలో చాలా అసలు ఎంత కన్వీనియంట్ అయిపోయిందంటే ఈ టెక్నాలజీ ఈజ్ బ్రింగింగ్ లేజీ పీపుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు రిమెంబర్. అసలు ఫోన్ ఓపెన్ చేసి డైల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. హే సిరి కాల్ అంటే కాల్ చేస్తుంది. అవునా? అవర్ ఫోన్స్ ఆర్ వాయిస్ యాక్టివేటెడ్. మన వాయిస్ యాక్టివేట్ చేస్తుంది. అట్లనే అలెక్సా ఆన్ ద లైట్ అంటే ఆన్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? మరి అవర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో యువర్ వాయిస్ యాక్టివేటెడ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ వాయిస్ యాక్టివేటెడ్. యూ హ్యావ్ టు యాక్టివేట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ త్రూ యువర్ వాయిస్. మీ యొక్క స్వరముతో మీరు దేవుని యొక్క ప్రామిసెస్ని మీరు యాక్టివేట్ చేయాలి. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. Build an atmosphere of prayer. Build an atmosphere of prayer where angels are free to move. Angels ఫ్రీగా మూవ్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆల్ విత్ మీ. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, and Daniel was praying, it was the angel who brought the message. మెసెంజర్ ఏంజల్ ఎవరు? గేబ్రియల్ కదా. ఏంజల్ మెసేజ్ తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ పారసీక దేశపు అధికారి, చీకటి అంధకార శక్తులు ఏంజల్ని ఆపేసినాయి. ద డిమానిక్ పవర్స్ స్టాప్ ద ఏంజల్. నా ఆ యొక్క చీకటి అంధకార శక్తులకి హూ ఈజ్ ద ఎనిమీ? ఈజ్ ఏంజల్ ద ఎనిమీ ఆర్ డానియల్ ద ఎనిమీ? ఎవరు శత్రువు? ఏంజల్ శత్రువా, దానియేల్ శత్రువా? ద ఎనిమీ ఫర్ దమ్ ఇస్ డానియల్. ఆ చీకటి అంధకార శక్తులకి శత్రువు ఎవరంటే డానియల్. దట్స్ వై దే ఆర్ ఫైటింగ్ విత్ ద ఏంజల్ లింక్డ్ టు ద డానియల్. అర్థమవుతుందా? ఆ చీకటి అంధకార శక్తులకి. ఎందుకనే మనము ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏమనుంది? మీరు పోరాడున్నది రక్త మాంసములతో కాదు గాని చీకటి అంధకార దురాత్మ శక్తులతో, లోకనాథులతో. మనకి స్పిరిచువల్ ఎనిమీస్ ఉన్నారు, హై ర్యాంకింగ్ డీమన్స్ ఉన్నాయి మనకి. అవన్నీ మన శత్రువులు. అవి ఏం చేస్తాయంటే నీతో పోరాడుతూ ఉంటే నీకు కనెక్ట్ అయిన ఆ యొక్క దేవదూతలు నీకు సహాయం చేయాలనుకున్న వాళ్ళని కూడా ఆపివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అక్కడ దానియేలు ఎలా గెలిచాడు? ఎందుకు గెలిచాడు? హౌ డానియల్ గాట్ ద విక్టరీ. డానియల్ డిసప్పాయింట్ అయిపోయి ప్రార్థన ఆపేసి ఉండి ఉంటే డానియల్కి విక్టరీ వచ్చి ఉండేదా అండి? ఇఫ్ డానియల్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఇఫ్ స్టాప్డ్ ప్రేయింగ్, he wouldn't have seen the victory. He wouldn't have seen the answer, received the answer. But Daniel continued. Daniel didn't know anything what's happening in the spirit realm. దానియేల్కి ఏమీ తెలియదు ఆత్మ పరిధిలో ఏం జరుగుతుందో. ఆల్ దట్ హీ డిడ్ వాజ్ హీ ప్రేయిడ్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జెరెమియా చాప్టర్ 6 verse 16. యెర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. Thus says the Lord, stand by the road and look and ask for the ancient paths where the good way is, and walk in it, and find rest for your souls. But they said, we will not walk in it. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు చెప్పున్నది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. సో ఇక్కడ దేవుడు చెప్తా అన్నాడు, thus says the Lord. ఇది ఎవరు చెప్తారండి? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి.
పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. ప్రతి జనరేషన్‌లో కూడా రకరకాల వాయిసెస్ వినపడుతూ ఉంటాయి. అవునా? ఈ జనరేషన్‌లో మనము యంగ్ పీపుల్‌కి కనుక చెప్తే వాళ్ళు చెప్పేదేంటంటే, మీకు తెలీదు, మాకు తెలుసు. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. That's what they say, right? If you say anything to the young people nowadays, they say, "You don't know anything. We know better than your generation. Your generation is different, our generation is different. So we know better. We are modern people. We know our trend is different. Your trend is different." మనం గూడా ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి అలాగే చెప్పుంటాం. మన ఇంట్లో మన తాతయ్యలు, అమ్మమ్మలు లేకపోతే అమ్మ, నాన్న చెప్పినప్పుడు "నీకేం తెలీదమ్మా. ఆ పాతకాల పద్ధతులు మాకు చెప్పొద్దు" అని మేబీ వి మైట్ హావ్ సెడ్ దట్. Right? So for every generation, there is a voice that is speaking. There are so many voices, not one voice. There are so many voices that are speaking, follow this way, follow this path, do this, do that. And then we think that the older generation, they are outdated. Kada? Old generation outdate అయిపోయింది. ఇంకా అది మనకి ఎందుకు పనికి రాదు అని అనుకుంటూ ఉంటాం. Right? So there are so many voices, there are so many opinions leading people in every generation. But there is one voice that is there in every generation. That is the voice of God. Hallelujah. ప్రతి జనరేషన్లో కూడా ఒక వాయిస్ ఉందండి. That is the voice of God. And here the Lord is saying, స్టాండ్ ఆన్ ద రోడ్డు పైన నిలిచి ఉండండి, పురాతన మార్గములను గురించి విచారించుడి. ఆస్క్ ఫర్ ద ఏన్షియంట్ పాత్స్, ఆస్క్ ఫర్ ద ఏన్షియంట్ పాత్స్. వాట్ ఇస్ దిస్ ఏన్షియంట్ పాత్? ఏన్షియంట్ పాత్, పురాతన మార్గం అంటే ఆస్క్ ఫర్ ద పాత్స్ that our patriarchs, that the faith heroes have gone through, and they were successful, they were proven paths. Ancient paths are not outdated paths, they are proven paths. That means if you go through that path, there is success. Definitely you can be successful. Hallelujah. Are you all with me? Ask for the ancient path. Your friends and your there are so many voices you might be hearing. Do this, try this, do this. But there is an ancient path. There is proven success in that path. Hallelujah. చాలాసార్లు మీకు అది చేయండి, ఇది చేయండి, ట్రై దిస్ అని చెప్తా ఉంటారు. ఎప్పుడు ప్రేయర్ అయినా అది కాదు, ఇంకొకటి కూడా చేయొచ్చు అని. మేబీ యూ మైట్ బి హియరింగ్ సో మెనీ వాయిసెస్, బట్ there is a path that is already proven. Our faith heroes have gone on that path and they have experienced success. So you don't need to really even stand, even start from the scratch. You can stand on the shoulders and experience success. Hallelujah. మీరు ఇంకా స్క్రాచ్ నుంచి కూడా స్టార్ట్ చేయవసరం లేదు. మీరు వాళ్ళ భుజాలపై నిలబడి సక్సెస్ చూడొచ్చు. అంటే అంత అథెంటిక్ పాత్స్ ఉన్నాయి, అంత ప్రూవెన్ పాత్స్ ఉన్నాయి. హల్లెలూయా. అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఫెయిల్ అవుతానన్న భయం కూడా అవసరం లేదు. దెర్ ఈస్ రెస్ట్ ఇన్ దట్ పాత్. హల్లెలూయా. సో దీస్ పాత్స్ ఆర్ timeless paths. These paths are priceless paths. These paths are ancient paths. And these paths are not outdated paths. These paths are paths that our faith heroes have gone through these paths and they have experienced success. For example, Daniel, he has gone through this path. How did he go through this path? He consecrated himself. He said, I'm not going to defile by eating the food that was served on the king's table. రాజు తినే భోజనాన్ని తిని నన్ను నేను అపవిత్రపరచుకోను అని అనుకున్నాడు. అంటే కాన్సెక్రేషన్, స్టేయింగ్ హోలీ ఈజ్ వన్ ఆఫ్ దట్ పాత్. హల్లెలూయా. మనల్ని మనం కాన్సెక్రేట్ చేసుకొని పరిశుద్ధంగా బ్రతకడం, అది వన్ ఆఫ్ ద పాత్. దాని వలన దానియేలు జీవితంలో ఏమైంది? ఫేవర్ ఇన్ హిస్ లైఫ్ వాజ్ యాక్టివేటెడ్. తన మైన దేవుని కృప యాక్టివేట్ అయింది. ఎవరు చూసి ఎవరు మెచ్చుకోలేదు దానియేలుని. నువ్వెందుకు రాజు పెట్టే భోజనం తినట్లేదని దానియేలుని ఫూల్గా చూసిన వాళ్ళు ఉండుంటారు, ఫ్రెండ్స్. మాక్ చేసిన వాళ్ళు ఉండుంటారు. బట్ డానియల్ కాన్సెక్రేటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ సెడ్, ఐఎమ్ నాట్ గోనా డిఫైల్ మై సెల్ఫ్. నన్ను నేను అపవిత్రపరచుకోని అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి అందరు యూదుల పిల్లల కంటే దానియేలు ముఖము ప్రకాశించింది అని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అవునా? డానియల్స్ ఫేస్ వాజ్ షైనింగ్ బ్రైటర్ దెన్ ఆల్ ద Jewish young boys. Even when king came to see all these boys, Daniel, Shadrach, Meshach, Abednego, these 4 guys stood out among all the other boys. ఈ యొక్క నలుగురు, దానియేలు, షడ్రకు, మెషక్, అబెద్నగో, మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు నలుగురు చాలా ప్రత్యేకంగా కనపడ్డారు. హల్లెలూయా. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ పాత్ వేర్ యూ కెన్ స్టే కాన్సక్రేటెడ్. ప్రత్యేకపరచబడిన జీవితం, అది ఒక మార్గం అండి. హల్లెలూయా. సో వాళ్ళు మనకి చూపించారు ఈ యొక్క మార్గంలో వెళ్తే ఏ విధంగా గాడ్స్ ఫేవర్ యాక్టివేట్ అవుతుంది, ఏ విధంగా సక్సెస్ని చూస్తాము అని. ప్రాబ్లమ్స్ రాలేదంటారా? ప్రాబ్లమ్స్ వచ్చినాయి,
షడ్రక్ మెషక్ అబేద్నగో అగ్నిగుండం ముందు నిలబడ్డారు. వాళ్ళు ఆ యొక్క ప్రతిమకు నమస్కరించకపోతే అగ్నిగుండం. చూస్ వన్, ఐదర్ యూ వాంట్ బౌ డౌన్ టు దిస్ ఐడల్ ఆర్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ఫర్నేస్. నో, వాళ్ళు అనుకున్నారు మేము సేవించుచున్న దేవుడు తప్పించి రక్షించుటకు సమర్థుడు. God whom we serve is able to save us, to deliver us from this fiery furnace. Even if it's not going to deliver, we are going to go into that fiery furnace, but we are not going to bow down to this. Hallelujah. So అటువంటి కాన్సక్రేషన్ ఉండాలి. No, మేము సేవించిన దేవుడు, the God whom we serve is able. నేను సేవించిన దేవుడు సమర్థుడు, సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు బౌ డౌన్ టు ఎనీథింగ్. దేవుని స్థానము మేము ఎవరికి ఇవ్వము. హల్లెలూయా. అటువంటి పాత్ ఒకటి ఉంది. ఆ పాత్లో వాళ్ళు వెళ్ళారు. అందుకే అగ్నిగుండం కూడా వాళ్ళని ఏమి చేయలేకపోయింది. ప్రార్థన చేసుకోవద్దని దేర్ వాజ్ సో మచ్ ప్రెషర్ ఆన్ డానియల్. యూ షుడ్ నాట్ ప్రే ఫర్ నెక్స్ట్ 30 days. హీ వాజ్ ఇన్ ద హై ర్యాంకింగ్ అఫీషియల్స్. రాజుకి చాలా దగ్గరగా ఉన్న హై ర్యాంకింగ్ అఫీషియల్స్లో దానియేలు కూడా ఒకడు, ప్రాముఖ్యుడు. దానియేలు మీద కక్షగట్టి దానియేలు మీద ఏ విధంగా కూడా మేము నేరము మోపలేమని చెప్పి, ఈ విధమైన నేరమే మోపగలమని చెప్పి దానియేలు ప్రార్థన చేసుకోకూడదు. ఎవరు వారి దేవుళ్ళకి నెక్స్ట్ 30 days ప్రేయర్ చేసుకోకూడదు. సో బట్ డానియల్ వాజ్ నాట్ అఫ్రేడ్ బికాస్ హీ వాజ్ సో క్లోజ్ టు గాడ్. దేవునితో చాలా అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడు. ఆల్ దీస్ థ్రెటనింగ్స్ వర్ నాట్ ఏబుల్ టు థ్రెటన్ డానియల్. యథాప్రకారంగా కిటికీలు యెరూషలేం వైపు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. బట్ డిడ్ ఇట్ అవాయిడ్ లయన్స్ డెన్? అది సింహాల బోన్లోకి వెళ్లకుండా చేసిందా? ద మోర్ హీ ప్రేడ్, ద మోర్ హీ వాక్డ్ టువర్డ్స్ ద లయన్స్ డెన్. ఎంత ఎక్కువ ప్రార్థన చేసుకున్నాడో అంత ఎక్కువ శోధనకి దగ్గరగా నడిచాడు. అవునా? నేను ఎక్కువ ప్రార్థన చేసుకున్నాను సిస్టర్, ఎక్కువ శోధనలు వస్తున్నాయి. ఆ శోధనలోకి దేవుడు ఒకవేళ నిన్ను ఎందుకు అలౌ చేస్తాడంటే టు షో దట్ హీ ఈజ్ వాకింగ్ విత్ యూ ఇన్ దట్ ఛాలెంజ్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన ఆ శోధన పోలేదు అంటే, నువ్వు ప్రార్థన చేసిన ఆ యొక్క లయన్స్ డెన్ మూయబడలేదు అంటే, దేవుడు హీ వాంట్స్ టు షో టు ఆల్ ద లయన్స్ దట్ హీ ఈస్ హోల్డింగ్ యర్ హ్యాండ్ అండ్ ఈస్ వాకింగ్ విత్ యూ. హల్లెలూయా. ఆయన ఆ సింహాలన్నిటికీ చూపించాలనుకున్నాడు నీ చేయి పట్టుకొని ఆయన నడుస్తున్నట్లు. మరి ముఖ్యంగా నీకు చూపించాలనుకున్నాడు. అందుకనే నీవు నదులలో పడి వెళ్ళినా అవి నీ పైన పారవు, అగ్నిలో పడి వెళ్ళినా అది నిన్ను కాల్చలేదు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. That is the reason why God said, even if you go through the waters, it will not drown you. If you go through the fiery furnace, it will not consume you, because the Lord is walking. If you go, అంటే ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే you will not go అని చెప్పలేదు. ఒకవేళ ఛాలెంజెస్ ద్వారా వెళ్ళవలసి వస్తే there is a God who is holding your hand. So my dear brothers and sisters, there is a path, that's an ancient path. So don't tell me that, your generation is different, my generation is different. ఆ మాటలు దేవుని దగ్గర మనం మాట్లాడడానికి వీల్లేదు. ఏ జనరేషన్లోనైనా షుగర్ స్వీట్గానే ఉంది, కాకరకాయ చేదుగానే ఉంది. జనరేషన్ మారింది కదా అని కాకరకాయ స్వీట్ అవ్వలేదు, షుగర్ చేదుగా అవ్వలేదు. ఎవ్రీథింగ్, ద క్రియేషన్ రిమైన్ సేమ్. ఓన్లీ హ్యుమానిటీ, దే ఆర్ చేంజింగ్ దేర్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ టు గాడ్. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో there are so many salvations that are being recorded అండి. Hallelujah. So the Lord says, stand there, agandi, wait. You have to be intentional in knowing the path. Stand there and inquire about the ancient path. Tell me which way is successful. Tell me. There are so many paths. పొద్దునే మీరు ఏ కంట్రీలో జాయిన్ అవుతున్నారో, బయట కనుక మార్నింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి వెళ్తే పీపుల్ ఆర్ రషింగ్ లైక్ క్రేజీ. దిస్ ఇస్ అ మెకానికల్ వరల్డ్. ట్రైన్ స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఎంత క్రౌడెడ్గా ఉంటుంది కదా అండి. సో పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ పాత్స్. స్పిరిచువల్గా నేను మాట్లాడుతున్నాను, డిఫరెంట్ పాత్స్. సో హియర్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, స్టాండ్ దేర్. Don't get confused. Don't go into wrong direction, because it will take long time for you to again take a U-turn and come back. మీరు మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి యూ స్టాండ్ దేర్ అండ్ స్టడీ ద పాత్స్. ఈ పాత్ మమ్మీ ఎప్పుడు చెప్తుంది ప్రేయర్ చేసుకోవాలని చెప్పి. దిస్ ఈస్ ద పాత్ that they have seen success. Why not I try this path? Hallelujah. ఫ్రెండ్స్ చెప్పిన పాత్ వెళ్తే will it be successful? ఒక మాట మనం ఆలోచించాలి. సీ ద ఫ్రూట్ చూసి ఫాలో అవ్వండి. ఈవెన్ మీరు ఎప్పుడైనా ఎవరైనా మెసేజ్ వినినా కానీ, లేకపోతే ఎవరైనా ప్రాఫిట్స్ వచ్చి మీ మీద ప్రాఫెసై చేసినా కానీ, అక్కడ దేవుడు యేసయ్య ఏం చెప్పాడండి? వారి ఫలమును చూసి ఫాలో అవ్వండి అని చెప్పాడు. యు సీ ద ఫ్రూట్. సమ్ మెసేజెస్ ఆర్ సో ఫైరీ, సో అట్రాక్టివ్, బట్ సీ ద ఫ్రూట్ అండ్ ఫాలో. ఆ ఫ్రూట్ని చూసి ఫాలో అవ్వండి.
Don't get attracted to the leaves. There are so many wonderfully decorated leaves, but until unless you see the fruit, don't follow. మీరు ఆ ఫలమును చూసినంత వరకు ఫాలో అవ్వద్దు. ఆయన కూడా అంజూరపు ఆకులు చూసి ఫలాలు ఉన్నాయి అనుకొని వెళ్ళాడు. అక్కడ ఫలాలు లేవు. కొన్ని చెట్లకి ఆకులే కనపడతాయి, ఫలాలు ఉండవు. సో ఆకుల్ని చూసి, డెకరేషన్‌ని చూసి, మంచి ఫైరీ మెసేజ్ అని చూసి ఫాలో అవ్వకండి. యూ సీ ద ఫ్రూట్ అండ్ ఫాలో. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? బికాస్ ఆ ఫ్రూట్‌ని చూసి ఫాలో అయినప్పుడు యూ కెనాట్ బి మిస్‌లెడ్. కొన్ని చెట్లు బాగా కనపడతాయి కానీ చేదు ఫలాలు ఫలిస్తాయి. కారు ద్రాక్షలు ఫలిస్తాయి. దాన్ని గనుక మనం ఫాలో అయితే మనం కూడా కారు ద్రాక్షలే ఫలిస్తాం. సో కాబట్టి సీ ద ఫ్రూట్. ఎందుకంటే మనుషులు మీ ఫలమును చూసి పరలోకపు తండ్రికి మహిమపరుస్తారు. పీపుల్ విల్ లుక్ ఎట్ ద ఫ్రూట్ అండ్ దే విల్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దే విల్ గ్లోరిఫై గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఇఫ్ యూ బేర్ మచ్ ఫ్రూట్, యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈస్ గ్లోరిఫైడ్. సో ఎందుకు మనం ఫలించాలి? ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బేర్ ఫ్రూట్ బై డిఫాల్ట్. హల్లెలూయా! బై డిఫాల్ట్ బిలీవర్స్ మోడ్ ఏంటంటే ఫ్రూట్‌ఫుల్‌గా బ్రతకాలి. ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రతి ఏరియాలో కూడా ఫలభరితమైన జీవితాన్ని మనము జీవించాలి. ఫ్రూట్‌ఫుల్ లైఫ్‌ని మనము జీవించాలి. హల్లెలూయా! సో కొన్నిసార్లు ఆకులే మంచిగా సెల్ఫ్ రైచియస్‌గా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఆకులు కనపడి ఫ్రూట్ కనపడలేదనుకోండి, అది మనుషులకు కాదు ముందు కనపడాల్సింది, ఫస్ట్ దేవునికి కనపడాలి. ఆ తర్వాత మనుషులకి కూడా కనపడుతది. అప్పుడు మనుషులు ఆ ఫలాల్ని చూసినప్పుడు నీ పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు. సో అక్కడ బేసిక్ లైన్ ఏంటంటే మన జీవితం ఫలభరితంగా ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఎప్పుడూ గూడా నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా లైఫ్ అని సెల్ఫిష్‌గా బ్రతకొద్దు. హల్లెలూయా! దేవుడు ఆయనను మహిమపరచడం కోసమని నేను చేసుకున్నాడు. అవర్ అల్టిమేట్ పర్పస్ ఈస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. మనము దేవునికి మహిమను తీసుకొని రావాలి. యూ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. సో అటువంటి ఫలాల్ని మనం ఫలిస్తున్నామా? ఏదైనా ఒక ప్రాఫెటిక్ వర్డ్ వినినా, నౌడేస్ యూ సీ సో మెనీ ప్రాఫెసీస్, సో మెనీ పీపుల్ అనవసరంగా ఇంటికి విజిట్ చేసి మరి ప్రాఫెసీస్ చెప్పేవాళ్ళున్నారు. బీ వెరీ కేర్‌ఫుల్ వాట్ ప్రాఫెసీస్ యూ ఆర్ రిసీవింగ్. ఎందుకంటే అప్ అంత్య దినాల్లో ఇవన్నీ ఎక్కువుంటాయని చెప్పారు. అవునా? తిమోతికి రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో కొంతమంది స్త్రీలు చెవులు దురదపడతా ఉంటాయంట. సేవకుడు గద్దిస్తే వాళ్ళు మాటినరు. ఈ ప్రాఫెసీలైతే వింటూ ఉంటారు. సో తోడేళ్ళు గొర్రె చర్మం ధరించుకొని వచ్చినట్లుగా there are people visiting houses saying prophecies. Be very careful what kind of prophecies you are receiving, because you must see the fruit and follow. Fruit ని చూసి ఫాలో అవ్వాలి, not the leaves, not the ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని చూసి ఫాలో అవ్వటం కాదు. పర్సనల్‌గా వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది, దేవుని నామానికి మహిమను తీసుకొని వస్తుందా లేదా. సో బి వెరీ కేర్ఫుల్ whom you are following, what kind of words you are receiving, because they will play a prominent role in your subconscious mind. సో మీ మైండ్‌లో అది చాలా భయంకరమైన ఆహ్, 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 పాత్ర అది వహిస్తది. మీరు ఎటువంటి మాటలు మీరు రిసీవ్ చేసుకుంటున్నారని. అది మీ బ్రేక్ త్రూని కూడా ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎటువంటి వర్డ్స్‌ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ అన్నాడు వెయిట్. బీ ఇంటెన్షనల్ అబౌట్ ఇట్. స్టాండ్ ఆన్ ద రోడ్. మీరు రోడ్డు పై నిలబడండి. యూ సీ ఆల్ ద పాత్స్. ఆ పాత్స్ అన్నీ చూడండి. నిజంగా ఈ రోజుల్లోనండి పీపుల్ వాంట్ బ్లెస్సింగ్స్ వితౌట్ సరెండర్. పీపుల్ వాంట్ బ్లెస్సింగ్స్ వితౌట్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ లేకుండా బ్లెస్సింగ్స్ కావాలి. మాకు మైక్రోవేవ్ బ్లెస్సింగ్స్ కావాలి. 2 మినిట్ మ్యాగీ నూడిల్స్ అయిపోయినట్టుగా మా క్రైస్తవ జీవితం ఉండాలి. హోలీనెస్ లేదు. దేవుని యొక్క గురించిన భయం లేదు. పాపానికి, పరిశుద్ధతకి ప్రత్యేకింపబడిన వాక్యాలు లేవు. అవునా? ఐయామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎవ్రీవన్. ఐ మీన్ మేజర్‌గా చూస్తున్నది. దే వాంట్ క్విక్ బ్లెస్సింగ్స్. క్విక్ ఫిక్స్ అయిపోయినట్టుగా బ్లెస్సింగ్స్ కోసం చూస్తూ ఉన్నారు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ వెయిట్. దేర్ ఆర్ ఏన్షియంట్ పాత్స్. ఆస్క్, ఎంక్వైర్ అబౌట్ దోస్ పాత్స్ అండ్ ఫాలో దోస్ పాత్స్. హల్లెలూయా! అండ్ యూ కెనాట్ ఫెయిల్ ఇఫ్ యూ ఫాలో దోస్ పాత్స్, బికాస్ దే ఆర్ ప్రూవెన్ పాత్స్. అవి ప్రూవ్ అయిన పాత్స్ అవి. సో వెయిట్ చేయండి. అడగండి. అండ్ స్టాండ్, లుక్. ఇక్కడ ఎన్ని మాటలున్నాయండి? స్టాండ్, లుక్, ఆస్క్ అండ్ ఫాలో. Stand by the roadside and look and ask for the ancient paths, where the good way is, and walk in it. Ask, and when you know those paths, walk in it. Hallelujah. Hallelujah. And this is the path that is walked by men and women of God who feared God, who trusted God, who remained faithful through every season.
Hallelujah. The world may constantly change, but God's path, God's way remains same throughout any generation. Hallelujah. The world may change. This world may come up with new paths, new trends, trendy way, trendy paths లో రావచ్చు. But God's path remains same. అది పురాతనమైన దారిలాగా కనపడుతుంది కానీ అది outdated path కాదు. Hallelujah. That's the reason why God is saying, stand there. That means you should intentionally ask God. You cannot drift away. క్యాజువల్గా దేవుని చిత్తంలోకి డ్రిఫ్ట్ అయిపోం మనం. ఇంటెన్షనల్గా అడగాలి. లేకపోతే క్యాజువల్గా మనం నుంచుంటే దేవుని చిత్తాల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు రియలీ హ్యావ్ డిజర్న్మెంట్. మా రోజుల్లో ఆల్టర్నేట్ ప్రేయర్స్ ఉండేవి. అప్పుడు ఓల్డ్ పీపుల్ చేసేది. ఇప్పుడు ట్రెండ్ కాదు అది అనుకున్నారు అనుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ అండి, there is a path where people has encountered God's glory. దేవుని మహిమను ఎన్కౌంటర్ చేసిన paths ఉన్నాయి. Let's follow that path. Hallelujah. Hallelujah. You all with me? Prayer should become our lifestyle. The word of God should become our foundation. That is the authentic path. And holiness should become our garment. Parishuddhata అనేది. Every single day, ఆ డిజైర్ మనలో ఉండాలి. I want to live holy life, Lord. Hallelujah. అట్లానే ఫిల్దీ థాట్స్ రావా, గాసిప్స్ ఉండవా, లేకపోతే మనల్ని పాడు చేసేవి, అడల్టర్ చేసేవి, ఆ కల్మషం తీసుకొచ్చే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని తుంచివేసి థాట్తోనే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్. హల్లెలూయా. లార్డ్, ఐఎమ్ యోర్స్. నీకు సమర్పించుకున్నాను ప్రభా. హల్లెలూయా. అండ్ గాడ్స్ ప్రెసెన్స్ విల్ బి యువర్ అట్మాస్ఫియర్. చేపకి నీళ్ళు ఎట్లా హ్యాబిటాటో అట్లా మనకి దేవుని సన్నిధి ఆ విధంగా హ్యాబిటాట్గా ఉండాలి. సో వీ కెన్ సర్వైవ్, వీ కెన్ హ్యావ్ అ డామినేటింగ్ లైఫ్. But here in Jeremiah's day, the tragedy was they said, we are not going to follow. మేము నీ మాట వినము, మేము నువ్వు చెప్పింది ఫాలో అవ్వము. అదే చెప్పారండి. When you follow this path, there is rest. There is rest in this path. Hallelujah. There is a path, my dear brothers and sisters. That is a proven path. Choose the path and walk in it. And there is rest. There is rest in that path. వీళ్ళు అన్నారంట, మేము వినమన్నారంట. చూడండి, మళ్ళీ చదవండి ఆ వచనం 6:16. బట్ దే సెడ్, we will not walk in it. మేము అందులో నడుచుకొనమని చెప్పుకుంటున్నారంట. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఐ హ్యావ్ సెట్ అ వాచ్మెన్ ఓవర్ యూ. మీ పైన సేవకుల్ని, స్నేహితుల్ని, ప్రార్థించే వాళ్ళని పెట్టి, అరే బాబు అది తప్పు చేయబాకు, అటు వెళ్ళొద్దు అంటే, నువ్వు చెప్పేదేంటి నాకు, నీ లైఫ్ నువ్వు చూసుకో. దేవుడు అంటున్నాడు, అ లవింగ్ ఫాదర్, ఒక ప్రేమ కలిగిన తండ్రి. వెంటనే నీ మీదకి శిక్ష రాకుండా, వెంటనే నీ మీదకి రాకుండా, ఐ హ్యావ్ కెప్ట్ వాచ్మెన్ టు వార్న్ యూ రిపీటెడ్లీ టు రిపెంట్. నువ్వు రిపీటెడ్గా నిన్ను వార్న్ చేసి నువ్వు పశ్చాత్తాపడడానికి ఐ హ్యావ్ సెట్ అ వాచ్మెన్ ఓవర్ యూ, saying, pay attention to the sound of the trumpet. But they said, we will not pay attention. My dear brothers and sisters, even today, God has set watchmen over you. ఈ రోజు కూడా దేవుడు వాచ్మెన్ పెట్టాడు, టు వాచ్ ఓవర్ యూ, టు ప్రే ఫర్ యూ, టు గైడ్ యూ, టు కౌన్సిల్ యూ త్రూ హిస్ వర్డ్, త్రూ ప్రీచింగ్ అండ్ త్రూ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను కన్విక్ట్ చేయడానికి, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా, సర్కమ్స్టాన్సెస్ ద్వారా మాట్లాడడానికి, కొన్నిసార్లు స్నేహితుల్ని పంపించి నీకు గాడ్లీ కౌన్సిల్ ఇస్తారు. కొన్నిసార్లు జిఐపి మీటింగ్స్లో ఎవ్రీ మార్నింగ్ యూఆర్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు మీరు వింటున్నారు దేవుని యొక్క వాక్యం. దేవుడు మీతో మాట్లాడట్లేదా? ఏన్షియంట్ సిటీస్కి వాచ్మెన్ ఉన్నారు. హే, దర్ ఇస్ ట్రంపెట్ బ్లో చేస్తున్నారు, యుద్ధం వస్తుంది, అలాం వస్తుంది.
డేంజర్ ఇస్ కమింగ్. సెట్ యువర్ సెల్ఫ్. మీ ఇంటిని మీరు సెట్ చేసుకోండి. Watchmen are not there to entertain people. Watchmen are there to proclaim, to go into a stronghold, to go into a safe place. వాచ్మెన్ అక్కడ ఎంటర్టైన్ చేయడానికి లేరు. మీరు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. డేంజర్ వస్తుంది, ఆ పాత్లో వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్ళొద్దు. ఆ దారిలో వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డోంట్ గో దట్ పాత్. దట్స్ వాట్ వాచ్మెన్ సేస్. వాచ్మెన్ ఏం చెప్తారు? అరే ఆ దారిలో వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే, నేను ఆ దారిలోనే వెళ్తాను అని వెళ్తే ఏమవుతుంది? అలా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. I have set watchmen over you saying, pay attention to the sound of the trumpet. But they said, we will not pay attention. Watchmen are calling, don't go that way. ప్రార్థనకి రండి, ప్రార్థన చేసుకోండి. Right? God appoints watchmen over us, intercessors, praying people, leaders, pastors. కొన్నిసార్లు మీ వైఫే చెప్తుంది, అట్లా చెయ్యొద్దండి. మీ భర్తే చెప్తాడమ్మా అట్లా చెయ్యొద్దు. దట్స్ నాట్ గుడ్. ఈ మార్గం వెళ్తే చాలా మంది నష్టపోయారు. వై డూ యూ వాంట్ టు గో దట్ వే? ఆ మార్గంలోకి వెళ్ళి బ్లెస్సింగ్స్ చూస్తానని ఎలా అనుకుంటావు? వాట్ ఆర్ యూ థింకింగ్? వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? అలా తాగి నష్టపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు, వై యూ వాంట్ గో? ప్రార్థన చేసి పొద్దున్న లెగిస్తే ప్రార్థన లేదు, లెగడం ఫోన్ తీసుకున్నావు. అలా చెయ్యొద్దని మీ భార్య చెప్తే మీకు కోపం. అవునా అండి? పొద్దున్నే లెగిసి ఫోన్ పక్కన పడేసి లెగిసి ప్రార్థన చేసుకుంటే, దట్ ఈస్ అ పాత్ వేర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడే పాత్ అది. సాయంత్రం రండి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందామంటే, నువ్వు చేసుకో, నాకు పనుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు మన లైఫ్తో? వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? వాట్ ఈస్ ది గోల్? ఈ విధంగా బ్రతికి ఏం సంపాదిద్దామని, ఏం చేద్దామని, ఏం ఆశీర్వాదం తీసుకొద్దామని. Watchmen are there to alert you, to prepare you, to save yourself from the danger. వచ్చే డేంజర్ నుంచి తప్పించుకోవడానికి, నిన్ను నీ కుటుంబాన్ని ప్రిపేర్ చేయడానికి ఉన్నారు వాచ్మెన్. దెర్ ఈస్ డేంజర్, బట్ దర్ డేంజర్ ఈస్ దే రిఫ్యూజ్ టు లిసన్. వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు. దే సెడ్ వి విల్ నాట్ లిసన్. వార్నింగ్ లేదు కాదు, వార్నింగ్ ఉంది, బట్ దే రిఫ్యూజ్ టు లిసన్. దే ఆర్ నాట్ విల్లింగ్. దేర్ హార్ట్స్ వర్ స్టబ్బర్న్. వారి హృదయాలు కఠినపరచబడినాయి. ఈ రోజున అటువంటి హార్డ్ హార్ట్స్ ఉన్నాయండి మనకి. ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నా సరే ఇగ్నోర్ చేశాం. ఎన్నిసార్లు వద్దు అన్న పని చేస్తున్నాం. ఎన్నిసార్లు నోరు తెరిచి కర్స్డ్ వర్డ్స్ మాట్లాడుతున్నాం మన కుటుంబాలలో. హౌ మెనీ టైమ్స్ అండ్ హౌ కెన్ యూ సీ బ్లెస్సింగ్ ఆన్ యువర్ ఫ్యామిలీ? ఏ విధంగా మీరు బ్లెస్సింగ్ చూడాలనుకుంటున్నారు? హౌ మెనీ టైమ్స్ వీ రిజెక్టెడ్ కరెక్షన్? హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు మనము కరెక్షన్ని రిజెక్ట్ చేశాం? ఎన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడుతున్నాం? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మడు నాన్న ఆ పని చేయొద్దు, నో అని చేయొద్దని చెప్తే, నీకు తెలీదు, నువ్వు కామునని పరిశుద్ధాత్మ చెప్పే ఆ మెల్లనైన స్వరాన్ని మనం నెగ్లెక్ట్ చేసి ఎన్నిసార్లు మనము తలబీర్సుగా ప్రవర్తించాం? ఎట్లా మన కుటుంబాలు బ్లెస్ అవుతాయి? ఎట్లా మన కుటుంబాల్లో వెలుగుంటుంది? సిస్టర్ ప్రాఫిటిక్ వర్డ్ చెప్పారు కదా, అది జరిగిపోయింది అనుకుంటే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది జరగదు. మెనీ పీపుల్ వాంట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ దర్ లైఫ్, బట్ దే రిజెక్ట్ కరెక్షన్. చాలా మంది ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటారు, కానీ కరెక్షన్ రిజెక్ట్ చేస్తారు. మనకున్న ఈగో, ప్రైడ్, ఇవన్నీ కూడా మనం వదులుకోం. మనకేమో ప్రామిసెస్ కావాలి, అందరి ముందు మనం చాలా గ్రేట్గా కనిపించాలి. ఇంట్లో మాత్రం ఫిల్త్. ట్రాజెడీ ఏంటో తెలుసా? గాడ్ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్, వీ స్టాప్డ్ లిజనింగ్ టు గాడ్. దట్ ఈస్ ద ట్రాజెడీ. దుఃఖకరమైన విషయం ఏంటంటే, గాడ్ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్, హీ హ్యాస్ బీన్ స్పీకింగ్, బట్ వీ స్టాప్డ్ లిజనింగ్ టు గాడ్. That is the reason why enemy is finding his crooked ways to enter into families, destroy. Young people are committing suicide out there. There is no peace, depression, oppression. తల్లిదండ్రులుగా మీరు గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తే ఇంట్లోకి డిప్రెషన్ ఎందుకు వస్తుందండి? ఇక్కడ దేవుడు అంటున్నాడు, he is calling heaven and earth. మనుషుల మాట వినట్లేదు. దేవుడు అన్నాడు, hear o earth, behold I am bringing disaster upon these people, the fruit of their devices. చూడండి, because they have not paid attention to my words, and as for my law they have rejected it. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రంను విసర్జించి ఉన్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. మీ సామ్రాణి నాకెందుకు?
మీ పైకున్న నటన నాకెందుకు అంటున్నాడు దేవుడు. షిబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకిష్టమైనవి కావు. మీ బలుల యందు నాకు సంతోషము లేదు. I don't want your offerings when your heart is far away. I don't want your offerings when your heart is far away. God is calling heaven and earth to witness against the people who refuse to listen to his word, because rejecting God's word brings consequences. దేవుని యొక్క మాటను వినకపోతే ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వాట్ ఎవర్ వీ కంటిన్యూઅలీ సో వీ రీప్. బీ వెరీ కేర్ఫుల్ అండి. డోంట్ రిజెక్ట్ గాడ్స్ కరెక్షన్. డోంట్ రిజెక్ట్ గాడ్స్ వర్డ్. డోంట్ రిజెక్ట్ when Holy Spirit God is convicting you. Whatever you sow, you will reap. There is outcome. There is a ఇక్కడ అన్నాడు కదా, fruit of your thoughts. There is a fruit of their devices. That means there is a harvest for what you have sown. మీరు సో చేసిన దానికి హార్వెస్ట్ ఉంది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి. సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు, దానికి ఫలితం అంటే ఆ విత్తిన దానికి ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. There is an outcome for your choice. There is a consequence for your rebellion. There is a harvest for every seed that you have sown in disobedience. ఒబీడియన్స్లో సో చేసిన దానికైనా, డిసొబీడియన్స్లో సో చేసిన దానికైనా మీరు విత్తిన విత్తనానికి ఫలితం ఉంటుంది. మీరు విత్తిన విత్తనానికి మీరు ఈరోజు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దెర్ ఈస్ అ గాడ్ హూ ఆన్సర్స్. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? దెర్ ఈస్ అ గాడ్ హూ ఆన్సర్స్ యువర్ ప్రేయర్స్. ఐఎమ్ టెలింగ్ యూ మీరు 1000% మీరు బోల్డ్గా నమ్మచ్చు. దెర్ ఈస్ అ గాడ్ హూ ఆన్సర్స్. ఒకవేళ నీ భర్త జూమ్లో జాయిన్ అవ్వట్లేదు, అన్యాయంగా పనిచేస్తున్నాడు, భయంకరమైన పనులు రకరకాలుగా చేస్తున్నాడు, అతనితో ఎట్లా డీల్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. సిస్టర్, మీరు చెప్పే వాక్యము నేను వింటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త వినట్లేదు, మరి నా భర్త వేరే అమ్మాయి తిరుగుతున్నాడు, మరి అతనికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ప్రేయర్ చేయమ్మా. యూ ప్రే. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్. దేవుడు అంటున్నాడు, యువర్ బర్న్డ్ ఆఫరింగ్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. హార్ట్ సరిగ్గా లేకపోతే మీ ఆఫరింగ్స్ కూడా నాకు అవసరం లేదు. మీ రిలీజియస్ యాక్టివిటీస్ ఐ డోంట్ వాంట్. అవుట్వర్డ్ రిలీజియన్ వితౌట్ రిపెంటింగ్ ఐ డోంట్ వాంట్. వర్షిప్ వితౌట్ సరెండర్ ఐ డోంట్ వాంట్. ఆఫరింగ్స్ వితౌట్ హోలీనెస్ ఐ డోంట్ వాంట్. చర్చ్ అటెండెన్స్ విల్ నాట్ బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. యూ హ్యావ్ టు బీ విల్లింగ్ టు చేంజ్. నేను చాలా తప్పు చేశాను సిస్టర్, ఇప్పుడైనా నా జీవితం రెస్టోర్ అవుతుందా? ఖచ్చితంగా రెస్టోర్ అవుతుంది. నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కమ్ బ్యాక్ హోల్ హార్టెడ్లీ. నిజమైన పశ్చాత్తాపంతో, కుక్క వాంతికి తిరిగినట్టుగా మళ్ళా వెనక్కి వెళ్ళను అని ఒక తీర్మానంతో కమ్ బ్యాక్. నేను చాలా తప్పు చేశాను సిస్టర్. విల్ గాడ్ లవ్ మీ? విల్ గాడ్ యాక్సెప్ట్ మీ? ఎస్, ఐ నో అబౌట్ మై గాడ్. గాడ్ విల్ యాక్సెప్ట్ చేయడమే కాదు, అసలు నీ గత స్థితిని గుర్తు రాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంత బ్యూటిఫుల్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. కమ్ బ్యాక్ టు గాడ్. సూసైడ్ ఈజ్ నాట్ సొల్యూషన్. గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ నాట్ సొల్యూషన్. rebelliousness is not solution. Depression is not solution. Return to prayer. There is a trumpet that is sounding. ఒక ట్రంపెట్ మోగుతుంది, బూరధ్వని మోగుతుంది. ఏంటంటే కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. ఫైండ్ దట్ ఏన్షియంట్ పాత్. తప్పు చేశాడు దావీదు, మరలా దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దావీదుకి సౌలుకి తేడా ఏంటో తెలుసా? సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తే, వాళ్ళ వలన తప్పు చేశా, వీళ్ళ వలన తప్పు చేశా, ఆ బ్రదర్ వల్ల తప్పు చేశా, ఈ బ్రదర్ వల్ల తప్పు చేశానని హీ ఆల్వేస్ బ్లేమ్డ్ పీపుల్. హీ నెవర్ యాక్సెప్టెడ్ హిజ్ మిస్టేక్, సాల్. బట్ డేవిడ్ నాతాన్ వెళ్ళి, నువ్వు ఈ తప్పు చేసావంటే బట్టలు చింపుకొని ఏడ్చాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. హీ టుక్ ద బ్లేమ్. దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. దేర్ ఆర్ పీపుల్ హూ రిగ్రెట్ బట్ దే డోంట్ రిపెంట్. అవును, అలా చేయకుండా ఉండాల్సింది సిస్టర్, బట్ ఆ బ్రదర్ వల్ల నేను ఇట్లా చేశాను సిస్టర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ అండ్ డేవిడ్. దేవుడికి ఇష్టమైంది ఏంటో తెలుసా? హృదయపూర్తిగా పశ్చాత్తాపడడం దేవుడికి ఇష్టం. హోల్ హార్టెడ్ రిపెంటెన్స్. అందుకని హృదయానుసారుడు దావీదు. సాల్ నెవర్ రిపెంటెడ్, హీ రిగ్రెట్ అయ్యాడు. మనుషులందరి వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చిందని సమూయేలుతో అన్నాడు.
టుడే గాడ్ ఈస్ లుకింగ్ అట్ అవర్ హార్ట్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను చాలా భారంగా చెప్తున్నాను. లెట్ యువర్ హౌస్ బి అ బ్యూటిఫుల్ dwelling place for God. Hallelujah. Return to your prayer closet, brothers and sisters. కలిసి మళ్ళీ దేవుని దగ్గరికి రండి. మీరు, మీ భార్య, మీరు, మీ భర్త. ఐఎమ్ టెలింగ్ యూ, ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుడు మీ పిల్లల్ని వెనక్కి తీసుకొని వస్తాడు. మీ కుటుంబాన్ని ఆయన కడతాడు. ఎప్పుడు నీరు కట్టిన తోట వలె మీ కుటుంబం ఉంటుంది. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటుంది. Come back to the prayer closet. Return to prayer. Return to holiness. Return to the word of God. Return to true repentance. Return to that spiritual awakening. Let your heart be soft. Don't say like Jeremiah కాలంలో చెప్పిన వాళ్ళు చెప్పినట్లుగా మేము వినాము అనొద్దు. Don't say that. Don't say that. Return to God and say, Lord, soften my heart. నా హృదయాన్ని soften చేయి ప్రభా. నువ్వు నీ చిత్త ప్రకారం నేను చేస్తాను ప్రభా. This is not the time for us to ignore the watchman's warning. This is not the time for us to ignore. ఇది ఇగ్నోర్ చేసే టైం కాదండి. This is the hour to discern what is the will of God. Because the spiritual warfare is intense. భయంకరంగా ఉంది స్పిరిచువల్ వార్ఫేర్. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడంట. నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తివైతే నీ ఇంటిలోనికి వాడు రావడానికి భయపడతాడు. ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచు. He is trying to sneak into the families. But because you stood in the gap, because you are praying, I'm telling you, there is no power in this world that can stop God's power. There is no power in this world that can stop God's power working in your life. నీ జీవితంలో పనిచేస్తున్న దేవుని శక్తిని ఆపే శక్తి ఈ లోకంలో దేనికి లేదండి. దేనికి లేదు. ఈ రోజున మేబీ నువ్వు చాలా హంబుల్గా ఉన్నావేమో, రిజెక్టెడ్గా ఉన్నావేమో, నిన్ను మాక్ చేస్తున్నారేమో నీ విశ్వాసానికి. హల్లెలూయా. maybe you are rejected. Maybe you feel so, insulted గా మాక్ చేయబడుతున్నారేమో. I'm telling you, there is a power that is backing you. హల్లెలూయా. నిన్ను బ్యాక్ చేసే పవర్ ఉంది. There is God's power that is working in your family, that is working in your life. When God shows up his power, every other power should be silenced. Hallelujah. Your prayer activates the power of God. నీ ప్రార్థన దేవుని యొక్క శక్తిని యాక్టివేట్ చేస్తుంది. I want you to say, Lord, thank you. There is nothing in this world that can stop God's power working in your life. మీ జీవితంలో దేవుని యొక్క శక్తిని ఆపే శక్తి దేనికి లేదు. Hallelujah. That is the path that you are following. ఎస్తేర్ అదే పాత్ ఫాలో అయింది. ఎస్తేర్ was so close to the king. చాలా క్లోజ్గా ఉంది రాజుకి. ఆమె వెంటనే వెళ్ళిపోయి చెప్పొచ్చు. బట్ వై షీ హ్యాడ్ టు గో త్రూ డిఫరెంట్ పాత్. ఎందుకు ఆమె డిఫరెంట్ పాత్లో నుంచి వెళ్ళాల్సి వచ్చింది? బికాస్ షీ నోస్ దట్ దెర్ ఈజ్ అ ప్రూవెన్ పాత్. డైరెక్ట్గా కింగ్ దగ్గరికి వెళ్ళుంటే ఆమెకి ఆన్సర్ వచ్చి ఉండేది కాదు. బట్ దెర్ ఈజ్ అ వే. ఇంకొక వే ఉంది. ఆ ప్రార్థనా గదిలో నుంచి వెళ్ళింది ఆమె రాజు దగ్గరికి. షీ గాట్ ద ఆన్సర్. నెహెమియా వాజ్ సో క్లోజ్ టు ద కింగ్. నెహెమియా సో క్లోజ్. రాజుకి రాయల్ యాక్సెస్ ఉంది నెహెమియాకి. హీ కెన్ యూజ్ ఆల్ హిజ్ ఎక్స్పర్టైజ్ టు గో అండ్ టాక్ టు ద కింగ్. రాజు దగ్గరికి వెళ్ళి పొద్దున్నే మాట్లాడొచ్చు కదా. నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఇట్లా వెళ్ళాలి, నాకు హాలిడే కావాలి అని ప్రార్థన చేసుకోకుండా వెళ్ళొచ్చు. బట్ దెర్ ఈస్ అ ప్రూవెన్ పాత్. దట్స్ వాట్ ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ డిడ్. దెర్ ఈస్ ఎ ప్రూవెన్ పాత్. రాజు నాకు చాలా క్లోజ్ కదా, నాకు చాలా రికమెండేషన్ ఉంది కదా, ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అని డైరెక్ట్గా వెళ్ళిపోయారు అనుకోండి ప్రార్థన చేసుకోకుండా, నథింగ్ విల్ వర్క్. ఐఎమ్ టెల్లింగ్ యూ. బట్ దెర్ ఈస్ అ ప్రూవెన్ పాత్. నెహెమియా నెల్ డౌన్, హీ ప్రేడ్, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, భయంకరంగా ఏడ్చాడు. యెరూషలేము ప్రాకారం లేదు ప్రభువా, నా ప్రజలు దేవర్ ఇన్ రిప్రోచ్, నేను ఎట్లా క్షేమంగా ఉండగలను? He cried, he took the burden upon himself. He cried, he waited in the presence of God. నాకు రాజు తెలిసినంత మాత్రాన ఆన్సర్ వచ్చేసిందని కాదు. You have to go to the King of Kings first. He went to the king through the prayer closet. ప్రార్థన గదిలో నుంచి వెళ్ళాడు. అప్పుడు రాజు చూసి, ఏమైంది నెహెమ్యా, నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? వై ఆర్ యూ సాడ్? అండ్ దెన్ మళ్ళా ప్రార్థన చేసుకొని ఆన్సర్ చెప్పాడు. హల్లెలూయా. God's favor is activated. There is a proven path. Just because you have recommendation, just because you know the great people in the government, don't think that it will work out. You have to come back to your knees. Come back to the altar, my dear brothers and sisters. Daniel was so close to the king. రాజుకి చాలా క్లోజ్ దానియేలు సింహాల బోన్లో పడేయాల్సి వచ్చిందని రాజు రాత్రి అంతా నిద్రపోలేదంట. అంటే అంత క్లోజ్ దానియేల్కి.
ఆ లెటర్ తీసుకొని వెళ్లి కింగ్ దగ్గర పెట్టి, "ఏంటి ఈ లెటర్? దీన్ని మార్చు" అని దానియేలు ఎళ్లి హి కుడ్ హావ్ డన్ థట్. కానీ అలా చేసినట్టు బైబిల్‌లో ఉందా అండి? లేదు. ఏం చేశాడు? యథాప్రకారంగా వెళ్లి యెరూషలేము వైపు చేతులెత్తి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాజు దగ్గరికెళ్లి రికమెండేషన్ కోసం ట్రై చేసిన దాఖలే లేవు. గో టు యూర్ ప్రేయర్ క్లాజెట్ అండ్ ప్రే. అపోస్తలుడైన పౌలు చేతులుగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. పేతురు చేతులుగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. వారి నీడ పడే సైతాను చీకటి శక్తులు వెళ్ళిపోయినప్పుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు షో థట్? కమ్ బ్యాక్ టు దట్ ఏన్షియంట్ పాత్. దేర్ ఈస్ ప్రూవెన్ పాత్. కమ్ బ్యాక్. మీ ఏరియాలో, మీ కమ్యూనిటీలో ప్రార్థన చేయకూడదని భయంకరమైన రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేయండి. ఎందుకు అక్కడ ప్రిన్సిపాలిటీ ఆగుతదో చేసి చూపించండి. మీరు ఏ లొకాలిటీలో ఉంటున్నారు? ఏ కమ్యూనిటీలో ఉన్నారు? వాట్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ దిస్ కమ్యూనిటీ? ఇక్కడున్న స్ట్రాంగ్ హోల్డ్ ఏంటి? భయంకరంగా తాగుబోతు వాళ్ళున్నారా? గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేయండి. నీల్ డౌన్ అండ్ ప్రే. లార్డ్, ఈ మా ఇంట్లో ఎవరు తాగట్లేదు సిస్టర్. పక్కన అందరి ఇళ్లలో తాగుతున్నారంటే, ఆ చీకటి మీ ఇంట్లో ప్రవేశించక ముందే అసల మీ స్ట్రీట్‌లో నుంచే దాన్ని ఇరాడికేట్ చేసేయండి. హల్లెలూయా! యామ్ ఐ స్పీకింగ్ టు ఎనీవన్? మా ఇంట్లో అందరూ బానే ఉన్నారు సిస్టర్. అగో అక్కడ సమ్‌వన్ డైడ్ ఇన్ డిప్రెషన్. సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ చీకటి మీ కుటుంబాలలో ప్రవేశించక ముందే నీల్ డౌన్ అండ్ ప్రే. యూ ఆర్ దేర్ యాస్ ఎ క్యాండిల్ అమ్మ. యూ ఆర్ దేర్ యాస్ ఎ లైట్ హౌస్. నువ్వక్కడ సొల్యూషన్‌గా ఉన్నావు. యూ ఆర్ గాడ్స్ ఎమర్జెన్సీ మ్యాన్ ఇన్ దట్ కమ్యూనిటీ. డోంట్ టేక్ ఇట్ లైట్‌లీ. డోంట్ టేక్ యూర్ పొజిషన్ లైట్‌లీ. యూ ఆర్ బెస్టోడ్ విత్ అథారిటీ ఫ్రమ్ హెవెన్. స్టాండ్ దేర్ అండ్ ప్రే. లార్డ్, నా ఇంట్లో లేదు కరెక్టే. ఈ స్ట్రీట్‌లోనే ఉండడానికి లేదు. నా కమ్యూనిటీలో, నా కుటుంబంలో ఇట్లాంటిది ఉండడానికి లేదు ప్రభు. హల్లెలూయా! కొన్ని కమ్యూనిటీస్ పైన స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. డ్రగ్స్, అడిక్షన్స్, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ ఇవన్నీ. యూ కెనాట్ రీజన్ విత్ థట్. యూ గాట్ టు ప్రే. డిసప్పాయింట్ అవ్వద్దు ప్రేయర్ చేసేటప్పుడు. మిమ్మల్ని అటాక్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మీలో ఉన్న పొటెన్షియల్ అంటే ఆడికి భయం సైతానికి. అసలు ఏమీ చేయలేదండి. బేబీ మోసెస్‌ని చంపాల్సిన అవసరం ఏంటి ఫరోకి? పుట్టిన పిల్లల్ని హ్మ్, చంపేయాలి. వాళ్ళ మెడ నలిపి చంపేయాలి. వై దే హాడ్ టు గివ్ దట్ డిక్రీ? ఎందుకంటే సైతానికి ఆ మోషేలో ఉన్న పొటెన్షియల్ అంటే భయమేసింది. ఈవెన్ బిఫోర్ హి గ్రూ అప్ హి ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ద బేబీ. ఆ చిన్న బేబీ అంటేనే భయపడిపోయాడు సైతాన్. అందుకనే ఫరోని ప్రేరేపించాడు. పసిపిల్లలందరిని చంపేయాలి. వాట్ డిడ్ హి డూ? నథింగ్. బట్ దేర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ హాస్ ప్లాంటెడ్ ద పొటెన్షియల్. ఈ రోజున సైతాన్ నీకు ఎదురుగా వస్తున్నాడంటే ఊరికే కాదు. హి ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ద పొటెన్షియల్ దట్ గాడ్ హాస్ ప్లేస్డ్ ఇన్ యూ. If he's coming against your family, that means he's afraid of the potential that God has placed in you. You have to realize that. Don't take it personal. God's power is backing you up. If you're a praying person, you'll be attacked. నీ మీదకి అటాక్స్ వస్తాయి. Devil will try to make you feel disappointed. You'll be crushed to the core. You will feel like you are useless. But God will show up in your life. God will show up. It is good to avoid lion's den, but it is grand to go through lion's den with God holding my hand. హల్లెలూయా! లయన్స్ డెన్‌లోకి ఎళ్ళకుండా ఉండడం మంచిదే. కానీ దేవుడి చెయ్యి పట్టుకొని లయన్స్ డెన్‌లో నుంచి ఏ హాని కలగకుండా బయటికి రావటం ఇట్స్ ఎ గ్రాండ్ స్టైల్ అండి. హల్లెలూయా! కొన్నిసార్లు పరిస్థితిలో నుంచి ఎళ్తున్నావు. బట్ ఐయామ్ టెల్లింగ్ యూ, నీ తల వెంట్రుక కూడా రాలదు. ఐయామ్ టెల్లింగ్ టు ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ సివియర్ వార్‌ఫేర్, దేవుడు చెప్తున్నాడు నీ తల వెంట్రుక కూడా రాలదు. నో, గాడ్ డిడ్ నాట్ గివ్ పర్మిషన్. నాట్ ఈవెన్ ద హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ విల్ డ్రాప్. యూ విల్ కమ్ ఔట్ వితౌట్ ఎ స్కార్ ఆన్ యూ. డోంట్ గెట్ డిసప్పాయింట్. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ రాత్రి దేవదూత నాకు కనపడ్డాడు. ఓడ బద్దలైపోతది గానీ మనం ఎవ్వరం చావం. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ద షిప్ విల్ బి డిస్ట్రాయిడ్. దేర్ విల్ బి షిప్‌రెక్. బట్ వి విల్ బి సేఫ్. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఈ భయంకరమైన గందరగోళం ఉంది. బట్ యూ విల్ బి సేఫ్. నీతో ఉన్న వారందరిని నేను రక్షిస్తాను. నువ్వెవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళందరిని నేను రక్షిస్తాను.
హల్లెలూయా. నీ కుటుంబంలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వాళ్ళని నీకు ఇచ్చేసాడు పో. చూడడానికి వాళ్ళు రక్షణ పొందుతారా లేదా అన్నట్లుగుందా, దేవుడు నీకు వాళ్ళని ఇచ్చేసాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. బి ఎ సైలెంట్ అబ్జర్వర్. కామ్‌గా ఉండి లిజన్ టు వాట్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ స్పీకింగ్. డోంట్ బి క్విక్ టు టాక్. లిజన్. అబ్సార్బ్ ది థింగ్స్. చూసే పరిస్థితిని చూసి అబ్సార్బ్ చేసుకోండి. అండ్ దెన్ గో టు ద ప్రేయర్ క్లాసెట్ అండ్ ప్రే. గాడ్ ఈస్ స్పీకింగ్. డోంట్ లెట్ దిస్ బి డైల్యూటెడ్. డైల్యూట్ చేయొద్దండి. యేసు నామంలో there is a proven path. God wants to use you. God wants to do great and mighty things through you. The dunamis power is available for each and every one of us. దేవుడు ఆ యొక్క పవర్ అవైలబుల్గా ఉంది మనకి. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశం ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.